ఆరంభం మూవీ. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. సైఫై కాన్సెప్ట్ లాగా ట్రై చేశారు. ఏదో మ్యాటర్ ఉంటదనుకున్నా గానీ, ఏం లేదు. ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లేకపోవటం అండ్ లాజిక్ లేని కొన్ని సీన్స్ విషయంలోనే మూవీకి దెబ్బ పడింది. పేజింగ్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొన్ని బిట్స్ తప్పితే మిగతా మూవీ అంతా నీరసం తెప్పించింది. చాలా స్లో అండ్ ల్యాగ్‌గా ఉంటది మూవీ. నా వరకు అసలు ఏంటి, ఎక్కడ మిస్ అయ్యారు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తా కాబట్టి ముందుగా స్పాయిలర్ అలర్ట్. ప్లాట్ లైన్ వచ్చేసి ఒక ఖైదీ మిస్టీరియస్‌గా ప్రిజన్ నుంచి మాయమవుతాడు. ఎక్కడికి వెళ్లారు, ఏంటి అనేది మనకి చదివి వినిపిస్తారు. పైకి ఇన్వెస్టిగేషన్ అంటారు గానీ అదేముండదు. మొత్తం అక్కడ ఉంటది. వాళ్ళు చదువుతూ మనకు చెప్తారు. ఇక్కడ ఫస్ట్ థింగ్, మూవీ బేసిక్‌గా 2 పాయింట్స్‌ని కవర్ చేసే ప్రయత్నం చేస్తది. అందులో ఫస్ట్ పాయింట్ మదర్ పాయింట్. లైఫ్‌లో జరగాల్సింది జరుగుతది. ఆల్రెడీ నువ్వు చూసేసిన దాన్ని మళ్ళీ మార్చలేవు అని. సెకండ్ వన్, కాలంలో వెనక్కి వెళ్ళే ప్రాసెస్‌లో స్ట్రక్ అవ్వడంతో ఒక వ్యక్తి ఇద్దరుగా డివైడ్ అవ్వటం. అయితే ఇక్కడ ఫిల్మ్ మేకర్ చాయిస్ ఫస్ట్ థింగ్ అయిన మదర్ సైడ్‌కి మాక్సిమం ఇచ్చారు. మదర్ ట్రాక్ అయిపోయాక చివర్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది. 2 ముందు నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు? అండ్ మదర్ థింగ్ అనేది ఎమోషన్ కోసం చేశారు. బట్ కాన్సెప్ట్‌ని చాలా వీక్ చేసేసిన ఫీలింగ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే డేజావు అని అంటుంటారు ప్రతిసారి. అసలిక్కడ డేజావు ఏముందని? ప్లాట్‌లో డేజావు ఎవరు ఎక్స్‌పీరియన్స్ చేశారు? టైమ్ ట్రావెల్ చేసి డేజావు అంటారేంటి అనిపించింది. ప్రెజెంట్ టైమ్ మిగిల్‌కి కొన్ని విషయాలు ముందే ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫీలింగ్ కలిగితే అప్పుడు డేజావు అనొచ్చు. బట్ అదిక్కడ ఏం కనిపించలేదు. అండ్ ఇంకో విషయం దగ్గర సినిమాలోని కొన్ని థింగ్స్ అర్థమే లేకుండా పోయాయి. అదేంటంటే ఇందులో మొదటిది టైమ్ ట్రావెల్ చేసే ప్రాసెస్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్. స్విచ్ ఆన్ చేయటం, టైమ్ ట్రావెల్‌లోకి వెళ్ళడం చూస్తాం గానీ, అసలా మెషిన్ యొక్క వర్కింగ్ స్టైల్ ఏంటి? దాని బౌండరీస్ ఏంటి? టైమ్ ట్రావెల్ చేసిన పర్సన్‌కి డెడ్‌లైన్ డేట్ ఇంతకీ పెట్టారా? గంట, వారమా, సంవత్సరాలా? అంతసేపు అక్కడుంటే మరిక్కడ పెట్టెలో ఉన్న పర్సన్ యొక్క ఒరిజినల్ బాడీ సంగతేంటి? నిప్పులో కాలిపోతాడేమో అని ఆ మెషిన్‌ని ఆపేస్తే, ఒరిజినల్ మిగిల్ బయటికొచ్చేస్తాడు. మళ్ళీ పాస్ట్‌కి వెళ్ళిన వ్యక్తి ఉన్నట్టే అన్నట్టు చూపిస్తారు. నా ఉద్దేశంలో దీనికి కరెక్ట్ మీనింగ్ ఎప్పుడుండేదంటే, ఆ మెషిన్ మధ్యలో ఆగిపోవడంతో పాస్ట్‌లో అక్కడే స్టక్ అయ్యాడు మిగిల్. ఇక చూపించినట్టే లూప్ ఉంటది. హీరోయిన్ ఇంటికి రావటం, రాయి ఇసిరి కొట్టడం నుంచి. అయినా అసలు రాయి ఇసిరి ఎందుకు కొట్టాడు? ఏమో మరి. సరే, కొట్టినోళ్ళకే తెలియాలి. డేజావు ఎక్స్‌పీరియన్స్ కోసం కొట్టాడేమో. ఇలా చూస్తే హూ ఎక్స్‌పీరియన్స్‌డ్ డేజావు అనే క్వెషన్ వస్తది. ఇంకా ఇప్పుడు అది సక్సెస్ అయింది. హీరో పాస్ట్‌లోకి వెళ్ళాడు. బట్ ఇంతసేపు ఇక్కడే ఎందుకున్నా అనే డౌట్‌తో ఉండాలి గదా! అది రాదు. లైఫ్ గడుపుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ బాక్స్ నుంచి బయటకొచ్చిన పర్సన్ కూడా లైఫ్ గడిపేస్తాడు. ఆ బాక్స్ నుంచి బయటికి వచ్చేది చాలా క్రూషియల్ థింగ్ మూవీలో. ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి దానికి సంబంధించి. బట్ అవేం చెప్పరు. ఆగిపోద్ది, లేస్తాడంట. మరి ఇక్కడ లేస్తే పాస్ట్‌లోని వ్యక్తి ఉండకూడదు గదా! అసలు ఫస్ట్ డెడ్‌లైన్ ఏం బెట్టారు? చెప్పలేదు. ఒరిజినల్ పర్సన్ డబ్బాలోకి వెళ్ళాడు. పాస్ట్‌లోకి వెళ్ళాడు. వాడే మళ్ళీ ప్రెజెంట్‌లో అనదర్ పర్సన్. సరే, ఓకే. మళ్ళీ ఆ ఒరిజినల్ పర్సనే మెషిన్ ఆగిందని డబ్బా నుంచి లెగుస్తాడంట. అదే టైంలో ఇంకో పర్సన్ కూడా ఉంటాడంట. పోనీ పాస్ట్‌లోకి వెళ్ళాక ఇక్కడ పర్సన్ బయటికి రావటంతో అక్కడ కట్టయ్యాడా అంటే అదీ లేదు. వాడక్కడే దూల పనులు చేస్తూ రిపీట్ అవుతూ ఉంటది. లాస్ట్ టైమ్ లూప్‌లో రిపీట్ అయినోడు ఇక్కడే ఉంటాడు. ఒరిజినల్లోడు ఇక్కడే ఉంటాడు. తొక్కలా ఉందిది. ఇది సైన్స్ ఫిక్షన్‌లో లేదు. ఇష్టమొచ్చిన ఫిక్షన్‌లా ఉంది. అసలు ఫిల్మ్ మేకర్ ఇక్కడ వాళ్ళు వాడిన టైమ్ మెషిన్ గురించి ఒక క్లారిటీ ఇచ్చుండాలి ఫస్ట్. అక్కడే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ పడింది. అది జెప్తే అనుకున్నది కుదరదు అని అది కట్ చేసి ఎలా పడితే అలా జేసేశారు. అయిపోయిన దాన్ని మార్చలేం. లైఫ్ యాజ్ ఇట్ ఈస్‌గా మూవ్ అవ్వాలి అనేది పక్కన బెట్టేసి, మెయిన్ అనుకున్న సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ మీద మూవీ రన్ టైమ్ పడుంటే ఎక్కువ, ఫిల్మ్ మేకర్ చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం ఉండేది. ఒక అర్థం ఉండేది. నేనిది చూపించాలి అనే ప్రాసెస్‌లో ఆరంభించారు. బట్ యూజ్ చేసుకున్న సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ని అసలు ఎక్స్‌ప్లోర్ చెయ్యకుండానే ముగించేశారు. సైన్స్ ఫిక్షన్ టైమ్ లూప్ కాన్సెప్ట్‌ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. బౌండరీస్‌ని లేపేశారు. టెలిపోర్టేషన్‌గా చూసుకున్నా దానికొక అర్థం లేదిక్కడ. ఇంకా ఏముందంటే ఒకడో ఇద్దరవ్వాలి. కొన్నాళ్ళుండి కొత్తగా వచ్చినోడు మాయమవ్వాలి. ఇది మాత్రమే ఉంది. అది ఎలా జరగాలనే దానికైతే మాత్రం నో ఆన్సర్స్. ఇవే గాదు, ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఇందులో. చెప్పనా? లెంత్ ఎక్కువైపోతుంది. సరే, ఇంకోటి చెప్తాను. తన కొడుకుని పెట్టెలోకి పంపిస్తాడు. మరి ఎలా చనిపోయాడు? ఇన్ఫినిటీలోకి పంపేశారా రిటర్న్ టికెట్ ఇవ్వకుండా? లేక ఒక ప్లేస్‌లోకి పంపిస్తే దూలపని చేసి చనిపోయాడా? ఏమైంది? ఏం మిస్టేక్ జరిగింది? నో ఆన్సర్. యాక్చువల్లీ ఇలాంటివి చెప్పాలి. స్కిప్ చేస్తున్నారంటే కాన్సెప్ట్ మీద తీసుకున్న వాళ్ళకి ఒక ఐడియా లేదని అర్థం. పర్ఫార్మెన్సెస్ వైస్
అందరూ ఓకే టైప్ చేశారు. అంతకు మించి నథింగ్. కన్వర్జేషన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. డైలాగ్స్ అసలు న్యాచురల్‌గానే అనిపియలేదు. సినిమాటోగ్రఫీ ఒకటి నైస్, లైటింగ్ బావుంది, బీజీఎం పర్లేదు. ఫైనల్లీ అసలు థ్రిల్ ఏమాత్రం అనిపియలేదు. సైన్స్ ఫిక్షన్‌కి ఒక లాజిక్కే లేకుండా పోయింది. మూవీ అయితే ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మనతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.